ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. కొండా మురళి తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. అనంతరం కొండా మురళి తప్పుడు ప్రచారం చేశారని బసవరాజు సారయ్య అన్నారు. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిందని, అన్ని పార్టీలు మారిన చరిత్ర కొండా మురళిదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు కొండా మురళి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. గత కొద్ది రోజులుగా వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మాత్రం కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ వర్గపోరు కాస్త తారాస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖతో పాటు కొండా మురళి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వారం రోజుల క్రితం జరిగిన భేటీలో వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి అధిష్టానానికి కొండా దంపతులు చేస్తున్న విషయాన్ని అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తుంది. గతంలో మీనాక్షి నటరాజన్ కలిసి మీకు కొండా దంపతులు కావాలా, మేము కావాలా తేల్చుకోండి అని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళకి అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో నిన్న కొండా మురళి అధిష్టానం దగ్గర హాజరై వచ్చిన తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీకి వీర విజయాన్ని, నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం అని చెప్తూనే మరోసారి సొంత పార్టీ నేతల పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, మరోసారి అగ్నికి ఆజ్యం తోసినట్టయింది. సొంత పార్టీలో ఉంటూ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు కడియం శ్రీహరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కొండా మురళి నా చరిత్ర ఏంటో తెలిసి నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను నా బాడీలో ఇప్పటికీ 4 బుల్లెట్లు ఉన్నాయి అండ్ నా ధైర్యం ఏంటో మీ అందరికీ తెలుసు, మీరు నన్ను ఏం చేయలేరని చెప్పి చెప్పడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరొకసారి ఈ రోజు భేటీ అయ్యి అసలు కొండా మురళిని ఎలా అరికట్టాలి, అసలు కొండా మురళి ఈ విధంగా వ్యవహరించడం పట్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అన్యాయం జరుగుతుంది, సొంత పార్టీ క్యాడర్ కూడా అయోమయంలో ఉన్న నేపథ్యంలో మనం ఏం చేద్దామని చెప్పి భవిష్యత్ కార్యాచరణ కోసం వీళ్ళందరూ భేటీ అయినట్టు తెలుస్తుంది. కొండా మురళి మాత్రం నిన్న మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు, వీళ్ళ పట్ల నేను ఖచ్చితంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి చెప్తున్న తరుణంలో ఈ రోజు భేటీ అయినంతరం మాజీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మాట్లాడుతూ ఇది కొండా మురళి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరేలాగా వ్యవహరిస్తున్నారు. నిన్న క్రమశిక్షణ చర్యలు కమిటీకి హాజరైన కొండా మురళి తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం పక్కన పెట్టి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ సొంత పార్టీ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా అసలు ఈ తీరైతే సరికాదు, కాంగ్రెస్ పార్టీ కొండా మురళికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది, కొండా సురేఖకు అవకాశం ఇచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీకి కొండా మురళి వాళ్ళు చేసింది మాత్రం శూన్యం అని చెప్తూ బసవరాజ్ సారయ్యతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్త కాంగ్రెస్ వర్సెస్ కొండా మురళిగా ఉన్న వ్యవహారం కాస్త ముందు ఇంకెంతవరకు దారి తీస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది ప్రజలకు. ఈ హామీలన్నీ పక్కన పెట్టి వీళ్ళు కొట్లాడుకోవడం పట్ల ప్రజలు కూడా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం జరుగుతుంది, వీళ్ళు ఈ రకంగా వ్యవహరించడం పట్ల మనకు అందాల్సిన పథకాలు కాస్త అందుతాయి, అసలు వీళ్ళ పదవులు కాపాడుకోసం వీళ్ళు ఇవన్నీ వ్యవహారాలు చేస్తున్నారు, మరి మన పరిస్థితి ఏంటని చెప్పి చూస్తున్న నేపథ్యంలోనే అసలు సర్వత్రా వరంగల్ జిల్లా వ్యాప్తంగా అసలు ఈ కాంగ్రెస్ పార్టీ కొండా మురళి వ్యవహారం కాస్త ఆసక్తిగా మారిన అంశంగా మారింది. హారిక, థ్యాంక్ యూ రాము.